హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 20th పార్టు వినిపిస్తాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. శోభారాణి మాటలు అనుక్షణం చెవుల్లో గింగురుమంటుంటే నిజంగానే ఆ విజయ్ పెద్దవాళ్ల స్నేహాన్ని అడ్డు పెట్టుకుని తనతో పరిచయం పెంచుకునేందుకు ఏదో సాకుతో కాలేజీకి రాకపోకలు సాగిస్తాడేమో అన్న అనుమానం, భయం 10 రోజుల వరకు ప్రియంవదని పట్టి పీడిస్తూనే వచ్చాయి. దానికి తోడు శోభారాణి వీలైనప్పుడల్లా పక్కన చేరి విజయ్ గురించి కొత్త కొత్త విషయాలు ఏకరువు పెడుతూనే ఉంది. కానీ తను అనుకున్నట్లు ఒక్కసారి కూడా అతని ఛాయలకు రాకపోవడంతో మనసు కాస్త కుదుటపడింది. అతడు ఎలాంటి వాడైనా నా విషయంలో అంత సాహసం చేయడేమో, పైగా నా ముందు తన చీప్ ట్రిక్స్ ఏవి పనిచేయవని ఈ పాటికి గ్రహించే ఉండాలి. ఆ రోజు బస్సు హైదరాబాద్ చేరడం లేట్ అయితే కొత్త చోట ఇబ్బంది పడతానేమోనని ఫాలో అయ్యి ఉంటాడు. ఎంతైనా వాళ్ళ అమ్మ ఫ్రెండ్ కూతుర్ని కదా, అంతే తప్ప మిగిలిన చోట్ల తారసపడడం కేవలం యాదృచ్ఛికమేనేమో. జాబ్ విషయం కూడా అతనికి కాలేజీకి వచ్చాకనే తెలిసి ఉంటుంది. పైగా ఏవో సంజాయిషీలు చెప్పడానికి ట్రై చేశాడంటే నేనంటే అంతో ఇంతో భయం కూడా ఉన్నట్లే. అందుకే నా జోలికి రాళ్ళెమ్మని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. కానీ అసలే సూదుల్లా చురుక్కుమనిపించే తన చూపులు శోభారాణి పరిచయంతో గుణపాల్లా మారి గుండెల్లోకి దిగుతాయేమన్న భయంతో కొంతకాలం విజయ్ తనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని, అందుకే కంటికి కనిపించకుండా తన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడని అస్సలు ఊహించని ప్రియ ఈ 20 రోజుల్లో కాలేజీకి బస్సులో రావడం అలవాటు చేసుకుని జాబ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయసాగింది. ఆ రోజు ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్లోకి పిలిచి, ప్రియ, మా ప్రేము మీ అమ్మగారిని ఒకసారి హాస్పిటల్కి తీసుకొస్తే చెకప్ చేసి సర్జరీ డేట్ ఇస్తానన్నాడు అని చెప్పగానే ఆ రోజు ఇంటికి ఫోన్ చేసి, బామ్మ, డాక్టర్ బహుశా ఈ వారంలోనే అమ్మకి కంటి ఆపరేషన్ చేస్తానంటారేమో. వెంకటేశమని స్కూల్ మాన్పించి వీలైతే రాత్రికే బయలుదేరండి. అసలు నేనే వద్దామనుకుంటే కొత్త ఉద్యోగం కదా, అప్పుడే లీవ్ పెట్టడం బాగుండదేమోనని ఆలోచిస్తున్నాను. మన పక్కింటి కుర్రాడు తేజాతో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయించుకోండి అని చెప్పింది. బస్సు ఎందుకే తల్లి, అనవసరపు ఖర్చు. అదే రైలు అనుకో, నలుగురి మీద బోల్డంతా కలిసి వచ్చి ఆ డబ్బు మీ అమ్మ మందులకు ఉపయోగపడుతుంది కదా, నడికుళ్ళో వస్తాంలే అంటూ ఆవిడ పొదుపు మంత్రం పఠిస్తుంటే, ఈ వయసులో అంత లగేజ్తో రైల్వే ప్లాట్ఫారాలు ఎక్కడం లాంటి అడ్వెంచర్లు చేయక నా మాట విని హాయిగా బస్సులో రండి. బయలుదేరే ముందు ఫోన్ చేస్తే సారథి డిపోకి వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాడు అనేసి ఇంకేం మాట్లాడనివ్వకుండా ఫోన్ పెట్టేసింది. గంట తర్వాత, అక్క, ఈరోజు రాత్రికే టికెట్స్ బుక్ చేసుకున్నాం, బస్ 10ంటికి సుమ సంబరంగా చెప్తుంటే ప్రియమద ఆనందానికి అవధులు లేవు. రాత్రంతా నిద్రపోకుండా గడియలు లెక్క పెడుతూ కూర్చుని రాగానే నలుగురిని అమాంతం 2 చేతులతో చుట్టేసుకుంది. జగదంబ కళ్ళు తుడుచుకుంటూ, అక్కడ మా పరిస్థితి అలాగే ఉందే తల్లి. మీ అమ్మ నీ మీద బెంగతో సరిగా తిండి తినడమే మానేసింది. ఏంటో ఇల్లంతా వెలవెలబోయినట్లు, నిన్ను చూసి ఎన్నో యుగాలైనట్లు అందరికీ పిచ్చి పట్టిందనుకో. ఈ చంటిగాడైతే చెప్పే పనే లేదు. ఏం తోచక కాలుగాళ్ళ పిల్లిలా అటు ఇటు తచ్చాడుతూనే ఉన్నాడు అనగానే, అవునక్క, నువ్వు లేకపోతే నాకు అస్సలు బాగోలేదు. ఇక్కడే స్కూల్లో జాయిన్ అవుతా, తిరిగి వెళ్ళేదే లేదు వెంకీ ఖచ్చితంగా చెప్పేశాడు. మరి నా సంగతి ఏంటన్నట్లు బేలగా చూస్తున్న చెల్లికి కళ్ళతోనే హామీ ఇచ్చి తల్లికేసి తిరిగి, అమ్మ, త్వరలోనే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాలేజీ నుంచి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఆనందంగా చెప్పింది. సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ ప్రేము చెకప్ చేసి, ఇప్పటికే డిలే చేశారు, 90% విజన్ దెబ్బతింది, అందుకే ఇంకా ఎక్కువ రోజులు గడపకుండా ఈ సండే సర్జరీ చేసేద్దాం, ఈలోగా షుగర్ టెస్టు, ఈసీజీ తీయించమని చెప్పడంతో అలాగే నన్ను తలూపి ఇంటికి వచ్చేసి కిచెన్లో వంట చేస్తున్న శాంతికి సాయం చేయసాగింది. ఇంతలో టీవీ చూస్తున్న వెంకీ అక్క అంటూ గావుకేక పెట్టేసరికి ఏమైందోనని కంగారుగా హాల్లోకి వచ్చి చూస్తే ఎదురుగా టీవీలో కనపడ్డ దృశ్యం
గ్రే కలర్ సూట్లో నిండుగా హుందాగా కనిపిస్తున్న విజయ్ పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ, హాయ్ ఫ్రెండ్స్, సుప్రసిద్ధ ఆంగ్ల కవి విలియం షేక్స్పియర్ ఏమన్నారో తెలుసా? డ్రెస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద పీపుల్. అంటే మనిషి వ్యక్తిత్వాన్ని, హుందాతనాన్ని ప్రస్ఫుటింపజేసేది అందమైన వస్త్రధారణ. అద్భుత అపురూప వస్త్ర సముదాయాన్ని మీకు అందించేందుకు మా విజయ్ టెక్స్టైల్స్ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. వెంటనే విచ్చేసి అరుదైన ఆత్మవిశ్వాసాన్ని మీ సొంతం చేసుకుని దానికి తోడుగా అధరాలపై అందమైన చిరునవ్వు జోడించండి. ఇక అన్ని రంగాల్లోనూ తిరుగులేని విజేతలు మీరే. ఈరోజే తప్పక దయచేయండి అంటూ దేశంలో తమ బ్రాంచీలు ఎక్కడెక్కడున్నాయో అనర్గళంగా ఏకరువు పెడుతుంటే నోరు తెరిచి వింటున్న పిల్లలు పెద్దల్ని చూస్తుంటే ఆమెకు చెడ్డ చిరా కనిపించి, ఈ ప్రబుద్ధుల్లో ఈ కళ కూడా ఉందా? మోడలింగ్లో సంపాదన బాగా ఉంటుందేమో, అందుకే అంత పెద్ద విమానం లాంటి కారు మెయింటైన్ చేస్తూ అమ్మాయిలతో ఇలా పైలా పచ్చీస్గా ఎంజాయ్ చేస్తున్నాడు లోపలే కొనుక్కుంది. ఆ రాత్రి వెంకీ సుమ పక్కనే చేరి, అక్క, విజయ్ అంకుల్ అచ్చు సినిమా హీరోలా ఉంటాడు కదూ ఉత్సాహంగా అడుగుతుంటే మొహం చిట్లించి, మీకు హీరోనేమో, నాకు మాత్రం జీరో. అయినా చదువుకోకుండా అస్తమానం టీవీ ముందు కూర్చుని ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చూశారంటే తీసుకెళ్ళి హాస్టల్లో వేసేస్తా గట్టిగా గదమాయించింది. ఏడాళ్ళందరూ ఎప్పుడూ ఇంతే, వాళ్ళకంటే ఎవరైనా అందంగా ఉన్నారంటే కుళ్ళు అని వెంకి, విజయంకులంటే అక్కకెందుకు అంత కోపం, పాపం చాలా మంచోడు కదా, ఎందుకు అర్థం చేసుకోదు అని సుమ పైకి ఏమీ అనలేక మనసులోనే విసుక్కుంటూ పడుకుండిపోయారు. ప్రియ కళ్ళ ముందు మాత్రం ఎంత వద్దనుకున్నా టీవీలో కనిపించిన విజయ్ బొమ్మ ఆ రాత్రంతా మెదులుతూనే ఉంది. వెంకీగాడి ముందు ఒప్పుకోవడానికి తన అభిజాత్యం అడ్డొచ్చింది, కానీ నిజానికి యాడ్ చాలా బాగుంది. కాకపోతే ఇంత అందం, మాటకారితనం ఇచ్చిన దేవుడు బుర్రలో అలాంటి కోతి బుద్ధి పెట్టకపోతే ఎంత బాగుండేది అనుకోకుండా ఉండలేకపోయింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు